సోదరులందరికీ క్రీస్తు పేరట వందనాలండి. నేను క్రిస్మస్ పండగ బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత దేవునిలో ఎలా బతకాలనేది అంతవరకు ఇంకా సరైన క్రమము, సరైన ఆలోచన అనేది లేదు. ఒకరోజు మా ఊరికి నందకుమార్ అన్న వాళ్ళు వచ్చినారు. ఈ రాజేష్ అన్న కానీ, అనోక్ అన్న కానీ, శాంతరాజ్ అన్న కానీ ఎవరు నాకు తెలియదు కాబట్టి నందకుమార్ అన్న ఇంతకు మొదలే పరిచయం నాకు. ఆయన మా ఊరికి వచ్చిన రోజు పలకరించి, అన్న ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా బాప్తీసం తీసుకొని ఉన్నానన్న అన్నప్పుడు, సరేలేనా మరి ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవుతావంటే సరే అన్న అవుతానంటే, అప్పుడు నందకుమార్ అన్న రాజేష్ వాళ్ళకు ఫోన్ చేసి మరి అక్కడేను యాడ్ చేయించినాడు. యాడ్ చేయించిన తర్వాత క్రీస్తుని కృపను బట్టి మరి ఇంతమంది ఆత్మీయ సహోదరులు నాకు దొరికారు. అందును బట్టి క్రీస్తు కృతజ్ఞతలు. అనుదినం నన్ను బలపరుస్తూ వాక్యంలో ఎదిగే విధంగా నన్ను హెచ్చరిస్తున్న మరి ఎల్లందొడ్డి జమ్మన్నకు, అలాగే మేడుకుంద గాబ్రియల్ అన్నకు క్రీస్తు పేరిట వందనాలు. గ్రూప్ పరిచయం కాకపోతే నిజంగా నేను తీసుకున్న బాప్తీసానికి అర్థం ఉండేదో లేదో నాకైతే తెలియదు. కానీ గ్రూప్ పరిచయం అయిన తర్వాత అనేక ఊర్లకు సువార్తకు వెళ్ళడం జరిగింది. అలాగే క్రీస్తు పనిలో ఇంకా విడివిగా పని చేయడానికి అవకాశం దొరికింది. వాక్యం చెప్పాలన్నా, పాటలు పాడాలన్నా, పాటలు రాయాలన్నా అని ప్రతిరోజు హెచ్చరిస్తున్న మరి జమ్మన్నకు, గాబ్రియల్ అన్నకు కూడా క్రీస్తు పేరిట వందనాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ప్రతిరోజు ఏదో విధంగా ఏదో ఒక సమయంలో ఫోన్ చేసినప్పుడల్లా దేవుని పనిలో సాగాలన్నని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ దేవుడు మరి మాకు ఆత్మీయ సహోదరులను దయచేసినందుకు క్రీస్తు కృతజ్ఞతలు తెలుపుతూ, మరి గ్రూప్లో నేను ఆనందించిన విషయం అంటే ఇదే. ఆత్మీయంగా ఎదుగుటకు ఎంతోమందిని ఆత్మీయ సోదరులు నాకు దయచేసిన క్రీస్తు కృతజ్ఞతలు తెలుపుతూ, మరి అనుదినం నన్ను హెచ్చరిస్తున్న అన్న వాళ్ళకు కూడా ఇలాగే కలిసికట్టుగా ఉండాలని, ఎటువంటి విభేదాలు వచ్చినా మేము విడిపోకుండా క్రీస్తు ప్రేమను బట్టి అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.